రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్లో భూ బకాసులు బరి తెగించారు. ఏకంగా 400 ప్లాట్లు తమవే అంటూ కబ్జాదారులు కమ్మగూడ శివాజీనగర్ ఫేజ్ 2లోకి ఎంటర్ అయ్యారు. ప్లాట్ల యజమానులు అడ్డుపడితే బెదిరించేందుకు కూడా గూండాలను పోగు చేసుకుని తెల్లవారుజాముని కబ్జాకు యత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ ప్లాట్ల యజమానులు భూమాఫియాపై తిరగబడ్డారు. వారిని వెళ్లిపోవాలంటూ ఎదిరించారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం రాళ్ల దాడికి దిగారు. రెండు ద్విచక్ర వాహనాలు తగులబెట్టారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్లో భూ మాఫియా ఆగడాలకు సంబంధించి మరింత సమాచారంతో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఇన్సిడెంట్ వనస్థలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తుర్కయంజల్ మున్సిపాలిటీ పరిధిలో కమ్మగూడ వద్ద ఈ జరిగింది. కమ్మగూడ శివాజీనగర్ ఫేజ్ 2 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 240, 241, 242 ప్లాట్లలో యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ భూమాఫియా చేరుకుని ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటూ కూడా వారందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. నిజానికి 1984లోనే ఇక్కడ ఈ శివాజీనగర్ ఫేజ్ 2 కాలంలో ఉన్నటువంటి 400 వరకు ఉన్న ప్లాట్లను అప్పుడు వారు కొనుగోలు చేసినటువంటి ఆ ప్లాట్లపై ఇప్పుడు మీకు అధికారం లేదంటూ కూడా మీరంతా వచ్చి ఇక్కడ ఈ ప్లాట్ మావి, మీరు ఇక్కడికి రావద్దు అంటూ కూడా వారిని భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేయడం కావచ్చు. పెద్ద సంఖ్యలో వారంతా జనాలంతా చేరుకుని గ్యాంగ్ తో సహా చేరుకుని వారందరినీ భయభ్రాంతి గురి చేస్తూ నానా హంగామా చేశారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలకు బైక్స్ కూడా నిప్పు పెట్టడం అంతా కూడా అంటే ఒక పరస్పరం ఒకరిపై ఒక దాడులు చేసుకునే ప్రయత్నం, అట్లా ఒక ఉద్రిక్త పరిస్థితులకైతే దారితీసింది ఈ ఘటన. చాలా రోజులుగా దీనికి సంబంధించి ఫిర్యాదు అధికారులకు చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ఫ్లాట్స్ యజమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటికైతే పోలీసులకు ఫిర్యాదు చేశాం కానీ పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మాత్రం ఫ్లాట్స్ సంబంధించి యజమానులు చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఒక దాదాపు గంట పాటు మాత్రం ఇక్కడ హైదరాబాద్ నెలకొందని చెప్పాలి. తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా కలిసి చెరగొట్టారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది కానీ అంటే మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు మాకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆ ఫ్లాట్స్ యజమానులైతే కోరుతున్నారు. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ. మీడియా వాళ్ళం అంతా తిరుగుతున్నారండి, వాళ్ళు తిరుగుతున్నారని వెంటబడుతున్నారు ఎవరు ముస్లిమ్స్.